వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయభావంలో అనగా 12వ భావంలో ఈ సూర్య సంచారం వీరికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే ఒత్తిడి కానీ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ కారణం చేత వృషభ రాశి వారు ఈ వ్యయములో సూర్య సంచారం ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభభావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన పదవులు కానీ మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధికారుల యొక్క సహాయంతో ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన అవకాశాలు కానీ అందుకోగలుగుతారు మిథున రాశి వారు. నిరుద్యోగులైనటువంటి మిథున రాశి వారికి నూతన ఉద్యోగాలు రావడానికి ఎంతగానో అనుకూలత కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి సహాయం ఆశించేటువంటి ఇతర మనుషులకి ప్రభుత్వ సహాయం అందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు. ఉన్న ఉద్యోగంలో సంతృప్తిగా పనిచేసుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకి సంతోషకర వాతావరణం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో సంతోషంగా ఉండగలుగుతారు.